బేసిక్గా నా వెనకాల ఉంది శనివారవాడ అనమాట. ఇక్కడ ఒక ఫోర్ట్ సిటీ మధ్యలోనే ఉంటుంది. సో దానికి ఒక బిగ్ హిస్టరీ ఉందన్నమాట. నేను ఒకసారి లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే అది మొత్తం చెప్పడం కూడా వల్ల కాదనమాట. నేను లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కాకపోతే ఫోర్ట్ మాత్రం చాలా వరకు డెమోలిష్ అయింది, ఇంకా మిగిలింది కొంచెం. అదొకసారి నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి. అసలు చూడండి ఫోర్ట్ బయట నుంచి ఎంత భయంకరంగా ఉందో. అంటే పురాతనమైన కట్టడం అనమాట. ఎప్పుడో 1732లో కట్టింది. ఇంకో మనోడు శివ కూడా వచ్చిందన్నమాట. వరంగల్ శివ అంటారు కదా, వరంగల్ శివ వచ్చింది. ఇంకా శివాని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూడండి ఎంత పెద్ద పెద్ద డోర్స్ అండ్ నెయిల్స్ లాగా ఉన్నాయి చూడండి అక్కడ. ఇవి ఇంకా మొత్తం హాఫ్ ఆఫ్ ద ఫోర్ట్ అయితే ఆల్మోస్ట్ డెమలిష్ అయిపోయింది. అంతకుముందు అయితే ఆన్లైన్ టికెట్స్ ఉండేవి కాదు. ఇక్కడికి వచ్చాక తీసుకోవటం అనమాట, టోకెన్ టికెట్స్ లాగా. ఇప్పుడేమో ఓన్లీ ఆన్లైన్ అనమాట. సో ఆన్లైన్ టికెట్స్ కూడా ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే అది డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇంకా అక్కడ పే చేసి మీరు తీసుకోవచ్చు. ఇంకో ఇది ఫ్యామిలీ ట్రీ అనమాట, ఫ్యామిలీ మొత్తం ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇది 1730లో బిల్డ్ చేశారంట ఫోర్ట్ని. అండ్ 1827లో ఫైర్ అయిందనమాట. ఫైర్ అయ్యి మొత్తం డెమాలిష్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఫోర్ట్ అంతా. సో దీని స్టోరీ వచ్చేసి ఈ యంగ్ రాజు ఉంటాడు కదా, ఆయన్ని వాళ్ళ మామయ్య నారాయణరావు అని చెప్పి ఆయన చంపించాడంట. సో అంటే ఫైర్ వేసి అట్లా చంపిస్తే అప్పుడు నన్ను కాపాడు మామయ్య అని చెప్పి చాలా అరుస్తాడంట. సో అదేంటంటే అది ఇప్పటికి కూడా మీకు అమావాస్య రోజు అవి వినిపిస్తాయంట ఆ మాటలు. అట్లా వెనకాల చూడండి ఇండియా జెండా. చూడండి అక్కడ వచ్చేసి యాంపీ థియేటర్ ఉంది. మరి ఏమైనా షోస్ అయితే కావచ్చు. సో ఇంకా అక్కడ ఒకటే ఉంది యాంపీ థియేటర్. ఇంక ఇక్కడ ప్రొజెక్టర్లో ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీది ఏమన్నా నడుస్తుంది కావచ్చు, అంటే హిస్టరీ స్టోరీ టైప్స్. ఇంకా మన పక్కన వరంగల్ శివ అనమాట. వరంగల్ శివ వచ్చాడు, పూణే వచ్చాడు మనోడు, మన బర్త్డే అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇంకిద్దరం కలిసి. సో ఇదేంటంటే వాటర్ ఫౌంటైన్ అనమాట. వాటర్ ఫౌంటైన్ ఆయన రాజు మాధవరావు జాయ్ కోసం పెట్టారనమాట. సో దీనికి మొత్తం 16 పెటల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఒక్కొక్క పెటల్లో 16 జెట్స్ ఉంటాయంట మళ్ళీ. సో అట్లా మొత్తం 196 జెట్స్ అనమాట. అండ్ ఇది ఫస్ట్ ఫౌంటైన్ ఎలాంటిది యూరోప్లో ఉందంట, దాని తర్వాత ఇక్కడనే ఉంది. కాకపోతే ఇంకా మొత్తం వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి పుష్కరాణి ఫౌంటైన్ అనమాట. అంటే మెయిన్ థింగ్స్ ఇది దేనికంటే రాజులు డైనింగ్ చేసేటప్పుడు ఆ డైనింగ్ హాల్కి మంచి వ్యూ ఉంటుంది అనమాట ఈ ఫౌంటైన్. సో దానికోసం దీన్ని పుష్కరాణి ఫౌంటైన్ అంటారు. ఇది చూడండి, ఇది ద రెసిడెన్స్ ఆఫ్ మాధవరావు పేష్వా 1 అంట. అండ్ ఆయన పానిపట్ బ్యాటిల్లో చనిపోయారంట 1761లో. అది ఇది సంగతి. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి. ఇది ఒకప్పుడు ఇల్లు అంట ఆయనది, బాజీరావుది. ఇది చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇవి మొత్తం అవే అనమాట. అది శివ నుంచి ఉందేమో పేష్వా 1ది హౌస్ అంట. ఇవన్నీ నాకు తెలిసి పిల్లర్స్ అనుకుంటా, అంటే అప్పట్లో ఇల్లు ఉన్నప్పుడు ఉన్న పిల్లర్స్ కావచ్చు. మరి అట్లనే ఉంది, లేకపోతే ఇంకేమన్నా సొరంగ మార్గాలు లాంటివి కావచ్చు. సో ఇంకా అది యాంపీ థియేటర్ అనమాట. యాంపీ థియేటర్కి ప్రొజెక్టర్స్. ఎండ మాత్రం మామూలుగా లేదు. మేమేదో వినాయక చవితికి ఇక్కడ గణపతులు చూద్దామని వచ్చాము యాక్చువల్గా, గణపతి టూర్ లాగా. అంటే ఇంకా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సెట్లా ఉంటుంది అనమాట. అవి చూద్దామని వచ్చాము. ఇంక ఇక్కడ శనివారవాడ ఉంది కదా, ఇది కూడా కవర్ అయిపోద్ది అన్నట్లుగా ఇటు వచ్చామన్నమాట. ఇంకోది వచ్చేసి వెల్ అండ్ బంగ్లా ఆఫ్ రాహత్ అంట. దిస్ వాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్. అంటే ఇది ఒక మెయిన్ సోర్స్లో ఉండేదన్నమాట సరస్ లాగా వాటర్స్కి, ఆ మెంబర్స్ కన్నా పేష్యా ఫ్యామిలీకి. అది వెళ్ళు ఇంకో పైనది వెల్ అనమాట. మనం నుంచున్నాం కదా బావి, అది బావి పైది ఇది దీంట్లో బావి అనమాట. ఇంకా అది వచ్చేసి లార్జ్ రిజర్వాయర్ అంట వాటర్ స్టోరేజ్కి ఇక్కడ ఈ ఫోర్ట్ మొత్తానికి.
బేసిక్గా ఏదంటే అది నారాయణ్ గేట్ అంట. సో ఇదే అంటే మామమ్మల బచావు అని చెప్పి అరుస్తాడు కదా, అంటే మామయ్య నన్ను కాపాడని చెప్పి, అది ఈ గేట్ దగ్గర అనమాట. ఈ గేట్ దగ్గర విట్నెస్ అంట. ఇంకోటి ఏంటంటే బ్లాక్బెర్రీ గేట్ అంటారంట, ఎందుకంటే బ్లాక్బెర్రీ చెట్టు ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర నాటారు అనమాట. సో దానివల్ల దాన్ని బ్లాక్బెర్రీ గేట్ అని కూడా అంటారంట. ఇది ది ప్లేస్ ఆఫ్ దగాయ్ మహల్ అంట, దుగాయ్ మహల్. సో ఇదేంటంటే 2 స్టోరీడ్ అపార్ట్మెంట్ అనమాట. 2 స్టోరీడ్ అపార్ట్మెంట్లో ఇప్పుడు అసలు ఏ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఏది కూడా లేదనమాట. ఇప్పుడు అంతా మొత్తం అయిపోయింది, పోయింది. ఇది పైకి వచ్చిన తర్వాత వ్యూ అనమాట. సో మనం పైకి అయితే వచ్చామన్నమాట. స్టేర్స్ ఉంటాయి, ఆ చుట్టూ ఉన్న బౌండరీ వాల్ మీద నడవచ్చు అనమాట. అది ఆ వాల్ అంతా. సో వాల్ మీద ఇప్పుడు నడుచుకుంటూ చూద్దాం ఇంకేమైనా కనిపిస్తాయేమో. ఇలాంటివి 4 సైడ్స్ 4 ఉంటాయి అన్నమాట ఫోర్ట్కి. ఇంకో దీనిలో నుంచి వచ్చినాం మేము కిందికి వెళ్ళి. సో బేసిక్గా చాలా వరకు డెమాలిష్ అయిపోయింది అనమాట. అయిపోయి అసలు మీకు ఏదో కూడా అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల బోట్స్ పెట్టేసి ఉన్నాయి, కొన్ని చోట్ల బోట్స్ కూడా లేవు. అది రంగమహల్, ఇది రంగమహల్ సీట్ అంట. ఇక్కడ కూర్చున్నవాడు అంట రాజు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా గైడ్ ఫెసిలిటీ కానీ అలాంటివి ఏం లేవు అనమాట. సో గైడ్ ఫెసిలిటీ ఏమైనా ఉంటే మీకు ఇంకా చాలా బాగుంటుంది. అండ్ కొన్నిటికేమో ఇట్లా బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇంపార్టెన్స్ అవి రాసి. ఆ బోర్డ్స్ లేని చోటేమో అసలు అదేంటో కూడా అర్థం కావట్లేదు. ఇది చిమన్ బాగ్ అంట, మినియేచర్ గార్డెన్. సో బేసిక్గా రంగమహల్ అది నేను నాకు ఇదేం చెప్పినట్టున్నా, అది రంగమహల్. ఇది వచ్చేసి మస్తానీ గేట్ అనమాట. నాకు చెప్పాను కదా చాలా గేట్స్ ఉంటాయని, అది వచ్చేసి మస్తానీ గేట్. సో ఆ గేట్ లోపల చూడండి ఎంత పెద్ద ట్రీ ఉందో ఇక్కడ. మెయిన్ అనమాట, మనం వచ్చేటప్పుడు గేట్ ఉంది కదా, గేట్ పైన జనరల్గా అయితే అదంతా పార్కింగ్ అనమాట. సో ఇప్పుడు గణేష్ చతుర్థి వల్ల పార్కింగ్ మొత్తం ఆపేశారు. ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు కదా, ఈవినింగ్ 6 అయ్యేసరికి అసలు ఎవరు ఉండరంట. అంటే 6 తర్వాత మొత్తం వెకేట్ చేపించేస్తారంట. సో ఇంకా లాస్ట్ టైం వచ్చేసి 5:30 ఎంట్రన్స్, 6 ఎగ్జిట్ అనమాట. ఇంకో బేసిక్గా ఈ పాట అనమాట. ఈ పాట ఏదో ఒక మూవీలో కనిపిస్తుంది. అది ఏ మూవీయో నేను చూసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. బేసిక్ ఏంటంటే ఈ ఫోర్ట్ మొత్తంలో ఇదంతా డెమోలిష్ అయిపోయి ఇప్పుడు నేను నుంచున్న బిల్డింగ్ ఒకటే మిగిలిందనమాట. అంటే ఇది కూడా మెయిన్ ఎంట్రన్స్కి పైన ఉంటుంది. సో ఇదొకటి ప్రస్తుతం మిగిలి ఉంది. చూడండి ఒకసారి ఫోర్ట్. ఇది తప్ప ఏం లేదనమాట. ఇవి కూడా మొత్తం ఇంకా బేస్మెంట్సే మిగిలి ఉన్నాయి. పైన అసలు ఏం ఒక్క గోడ లేదు. నాకు తెలిసి అయితే అసలు ఏం బిల్డింగ్స్ ఉన్నట్టు కూడా లేవు, ఏదో పార్క్ ఉన్నట్టుంది. బేసిక్గా ఏంటంటే ఇది కొన్ని మూవీస్లో ఉంటాయి అన్నమాట. సో బాజీరావు మస్తాని అలాంటివి కొన్ని మూవీస్లలో ఈ ఫోర్ట్కి కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. సో ఇదన్నమాట బేసిక్గా శనివారం వాడ. సో ఇది సిటీ లోపలే ఉంటుంది, సిటీ దగ్గరలోనే. మీరు కానీ ఇటు వస్తే దగుడుషెట్ గణపతి అని ఉంటుంది, దాని నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇదంతా. సో వస్తే మాత్రం ట్రై చేయండి ఒకసారి. అంటే ఎక్కువ అయితే ఏం లేవు, కానీ ఉన్నంత వరకు చూడొచ్చు. ఇంకంతే. ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.